2026 కల్లా హాఫ్ ఆఫ్ ది వెబ్ డెవలపర్ జాబ్స్ అయితే ఉండవు. నాట్ బికాస్ కోడింగ్ డిసపియర్డ్ అయిందని కాదు, బట్ అందరూ ఏఐ టూల్స్ వాడి వెబ్సైట్స్ అనేవి సింపుల్గా 5 minutesలో డెవలప్ చేస్తాం, విచ్ యూస్ టు టేక్ డేస్ ఫర్ గ్రూప్ ఆఫ్ వెబ్ డెవలపర్స్. దిస్ ఇజంట్ జస్ట్ ఏఐ స్కామ్, ఇట్స్ ఎ వేకప్ కాల్. రైట్ నౌ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మెటా సైలెంట్ లేఅవుట్స్ అయితే జరుగుతున్నాయి. ద మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈస్ ఏఐ. లెట్ మీ టెల్ యూ వై. ఇంతకుముందు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని సపరేట్గా ఉండేటోళ్ళు. సో ఏం జరిగేది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని కోఆర్డినేట్ చేసి ఒక వెబ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేసేటోళ్ళు. సో ఇట్ యూస్ టు వర్క్ ఫైన్. బట్ రీసెంట్గా ఏజెన్సీస్ ఎక్కువయ్యాయి, చిన్న చిన్న కంపెనీస్ ఎక్కువయ్యాయి, ప్రతి బిజినెస్కి వెబ్సైట్స్ కావాలంటున్నారు. సో దీనికి ఏం చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ది టైం పెద్ద పెద్ద కంపెనీస్ కాకుండా ఈ స్మాల్ కంపెనీస్ లేదా స్మాల్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, సిమిలర్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వాళ్ళతో ఈ ప్రొడక్ట్ తయారు చేపిస్తారు. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్, ఇప్పుడున్న ఏఐ టూల్స్ వాడి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ చేయాలంటే ఇంతకుముందు మినిమం 1 month పట్టేది. ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేట్ చేయాలి, పేమెంట్ ఇంటిగ్రేట్ చేయాలి. బట్ ఇప్పుడు ఈ టూల్స్ వల్ల ఆటోమేటిక్గా ఒక 10 minutesలో మీ ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. దీనివల్ల దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ వెబ్ డెవలపర్ కమ్యూనిటీ అన్నట్టు. ఇంత ముందులాగా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే లైఫ్ సెట్ అయ్యింది అనుకుంటే యూ ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ 2025. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వాళ్ళతో ఇంటిగ్రేట్ చేసి వెబ్సైట్ తయారు చేయడం అనే బిజినెస్ మోడల్ అనేది ఇట్స్ గాన్, ఇట్స్ ఫేడింగ్ అవే. But the new business model is more about taking a developer who can do front end and back end, use AI to develop these websites. I mean, ఆలోచించండి, ఇఫ్ యు ఆర్ ఏ బిజినెస్ ఓనర్, మీరు ఇద్దరిని డెవలపర్ని హైర్ చేసుకుని వెబ్సైట్ చేయడానికి ఒకే ఒక డెవలపర్తో హూ హ్యాస్ ద నాలెడ్జ్ ఆస్క్ హిమ్ టు యూజ్ ఏఐ దీస్ టూల్స్ వాడి డెవలప్ చేయమంటే ఎంత సింపుల్గా, ఎంత కాస్ట్ ఎఫిషియెంట్గా, ఎంత చీపర్గా చేయొచ్చు యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా. థింక్ అబౌట్ ఇట్. అందుకే 2025లో ఇన్ని లేఆఫ్స్ జరిగాయి సీక్రెట్గా, బికాస్ ద బిజినెస్ మోడల్ ఈస్ చేంజింగ్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్ ఇన్ జస్ట్ వెబ్ డెవలప్మెంట్ డొమైన్. ఏఐ టూల్స్ రావడం వల్ల ప్రతి డొమైన్లో చాలా మంది అయితే జాబ్స్ లూజ్ అవుతున్నారు. వెబ్ డెవలపర్స్ ఇంకా జాబ్స్ ఉండవని కాదు 2026లో. వాట్ ఐ మెంట్ టు సే లైక్, ఇఫ్ యు ఆర్ ఎ డెవలపర్, యూ షుడెంట్ జస్ట్ బి యువర్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్. అట్లీస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే నువ్వు ఏదో చూస్ చేసుకోవద్దు. యూ నీడ్ టు హ్యావ్ స్కిల్స్ ఆఫ్ ఆల్ డొమైన్స్ అన్నట్టు. ఫ్రంట్ అండ్, బ్యాక్ అండ్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ అన్నీ రావాలి. బికాస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, అన్నీ రావాలి అంటే అన్నీ హై స్కిల్లా కావాలంటే నో. యూ కెన్ నో బేసిక్ మినిమం, బట్ ద ఫండమెంటల్స్ షుడ్ బి స్ట్రాంగ్ అన్నట్టు. లెట్స్ సే నీకు ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ తయారు చేయాలి, కెన్ యూ ఆర్కిటెక్ట్ ఇట్ డైరెక్ట్లీ? నీకు ఆర్కిటెక్చర్ అర్థమై ఉందా? కెన్ యూ ఇంప్లిమెంట్ దిస్? లేదా ఇఫ్ దే ఆస్క్ టు బిల్డ్ సంథింగ్ లైక్ స్లాక్ ఆర్ సంథింగ్ లైక్ యూట్యూబ్, కెన్ యూ బిల్డ్ దట్ ఆర్కిటెక్ట్? కెన్ యూ డూ ద సిస్టమ్ డిజైన్? ఆ కంప్లీట్ ఫ్లో అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నీకు ఒక ఐడియా ఉందా? సో ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ నీకుంటే యూ ఆర్ ద డెవలపర్ హూ వోంట్ బి రిప్లేస్డ్ బై ఎనీ ఏఐ ఏజెంట్స్. బికాస్ వీ నో దట్ ఏఐ ఏజెంట్స్ ఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ అవర్ ప్రాంప్టీస్. మనం ఎంత మంచిగా ప్రాంప్ట్ ఇస్తే అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. సో అసలు నీకు ఆర్కిటెక్చర్, ఆ సిస్టమ్ డిజైన్ నీకు ఐడియా లేకపోతే ఏఐతో ఎంతగానో వర్క్ చేయగలవు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ దీస్ సిస్టమ్స్ ఆర్ బిల్డ్ అన్నట్టు, హౌ పీపుల్ ఇంప్లిమెంట్ దీస్ కోర్ ఫంక్షనాలిటీస్ అనేది నీకైతే ఒక ఐడియా ఉండాలి. ఎందుకు ఐడియా ఉండాలంటే, థింక్ అబౌట్ ఇట్. లైక్ 10 years బ్యాక్ HTML, CSS, JavaScript అండ్ డేటాబేస్, ఈ 4 ఉంటే చాలు, ఒక వెబ్సైట్ డిప్లాయ్ చేయొచ్చు. యూ కెన్ డూ సంథింగ్ విత్ దట్ వెబ్సైట్. బట్ దాని తర్వాత ఏమొచ్చింది, వీ గాట్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్, రియాక్ట్ అని, ఎక్స్ప్రెస్.js అని, దాని తర్వాత డిఫరెంట్ డేటాబేసెస్, MongoDB డిఫరెంట్ డేటాబేస్, అలా యాంగులర్, ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. సో నీకు ఈ ఫ్రేమ్వర్క్స్ వస్తే యూ ఆర్ కన్సిడర్డ్ వాల్యుబుల్ క్యాండిడేట్ యాజ్ ఎ వెబ్ డెవలపర్. దాని తర్వాత ఏమొచ్చాయి, దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్గా ఏమొస్తున్నాయి, ఏఐ టూల్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఏఐ టూల్స్ వస్తున్నాయి. సో ఈ ఏఐ టూల్స్ వాడడం కూడా నీకు వస్తేనే యూ ఆర్ కన్సిడర్డ్ ఏ గుడ్ క్యాండిడేట్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్ డొమైన్. బట్ ఆల్సో ఈ ఏఐ టూల్స్ వల్ల దెర్ ఈస్ అ న్యూ కోడర్ కాల్డ్ వైబ్ కోడర్. సో వైబ్ కోడర్ అంటే ఏం లేదు, వాడికి ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండదు. హీ విల్ జస్ట్ ట్రై టు కోడ్ ఎవ్రీథింగ్ యూజింగ్ ఏఐ అన్నట్టు. కంప్లీట్ అప్లికేషన్ ఏఐని యూజ్ చేసి బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫండమెంటల్స్. ఫండమెంటల్ స్ట్రాంగ్ అంటే యూ ఆర్ వెరీ గుడ్, యూ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ వైబ్ కోడర్, యూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ సీనియర్ డెవలపర్. సో నీకు ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకుండా యూ ఆర్ జస్ట్ ఆస్కింగ్ ఏఐ టు డెవలప్ కంప్లీట్ యాప్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, కోడ్ డీబగ్ చేయలేకుండా ఆస్కింగ్ ద ఏఐ టు డీబగ్ కోడ్ యాజ్ వెల్ అంటే యూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ వైబ్ కోడర్ అన్నట్టు. ఐ మీన్ యూ కెన్ స్టిల్ గెట్ ద వర్క్ డన్ ఫాస్టర్. లైక్ నువ్వే వైట్ కోడ్ చేసి వెబ్సైట్ డిప్లాయ్ చేసి 1 weekలో డిప్లాయ్ చేయొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ విల్ సక్సీడ్ ఇన్ ద లాంగ్ రన్. నువ్వు ఇప్పుడు వైట్ కోడ్ చేసినా లాంగ్ రన్లో యూ నీడ్ టు లెర్న్ ద ఫండమెంటల్స్, యూ నీడ్ టు నో హౌ టు డూ ద సిస్టమ్ డిజైన్ ఫర్ అప్లికేషన్. నీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే అది ఎలా హ్యాండిల్ చేయాలో నీకు స్కేలబిలిటీ తెలియాలి, రిలయబిలిటీ తెలియాలి, డిప్లాయ్మెంట్ తెలియాలి. డిప్లాయ్మెంట్ తెలిసిన తర్వాత హౌ డూ యూ అబ్జర్వబిలిటీ తెలియాలి. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ తెలియాలి నీకు. సో ఇవి తెలిస్తేనే యూ కెన్ లివ్ యాజ్ ఎ వెబ్ డెవలపర్ ఇన్ ద లాంగ్ రన్ అన్నట్టు. సో యూ మైట్ ఆస్క్, మనకి అసలు ఫండమెంటల్స్ అంటే ఏం ఫండమెంటల్స్ ఉండాలి, ఒక ప్రాపర్ వెబ్ డెవలప్మెంట్ సపోర్ట్ ఉండాలి, యూ నీడ్ టు బీ అన్రిప్లేసబుల్ అంటే ఫండమెంటల్స్ ఏమి ఉండాలి అని మీకు డౌట్ వస్తే, లెట్ మీ టెల్ యూ వాట్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్. ఇవి ఉంటే చాలని కాదు, దీస్ ఆర్ సంథింగ్ యూ మస్ట్. ఇవి తర్వాత ఇంకా ఉండాలి, బట్ దీస్ ఆర్ బేర్ మినిమం అన్నట్టు. బేర్ మినిమం ఫండమెంటల్ దట్ యూ షుడ్ హ్యావ్ యాజ్ ఎ వెబ్ డెవలపర్ ఇన్ 2025. ద ఫస్ట్ ఫండమెంటల్ ఐ వుడ్ సే ఇస్ సిస్టమ్ డిజైన్.
సిస్టమ్ డిజైన్ అయితే పక్కా రావాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ అప్లికేషన్స్ వర్క్. ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎండ్ టు ఎండ్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డిప్లాయ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్ సిస్టమ్ డిజైన్ అయితే నీకు రావాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ యూ నీడ్ టు నో యాజ్ ఎ వెబ్ డెవలపర్. సెకండ్, యూ నీడ్ టు నో డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ అందరూ ఏమంటారంటే ఓన్లీ కంపెనీ ఇంటర్వ్యూస్ పాస్ అవడానికి వాడతాం, జాబ్ వచ్చింది డేటా స్ట్రక్చర్స్ వాడమని. బట్ దట్స్ నాట్ ట్రూ. చాలా కంపెనీస్లో వెన్ యూ గో టు బ్యాక్ అండ్ టీమ్స్, యూ నీడ్ టు యూజ్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ టు మేక్ ద అప్లికేషన్ ఫాస్టర్. నీకు మిల్లీ సెకండ్స్లో కూడా టైం సేవ్ అవ్వడానికి యూ నీడ్ టు యూజ్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ టు ఇంప్లిమెంట్ సమ్ లాజిక్ అన్నట్టు. సో అప్పుడు డేటా స్ట్రక్చర్స్ అనేది బాగా యూజ్ అయ్యింది. When scaling hits and the application should be faster, that's when data structures helps us to understand how we can improve the application speed and reliability. Latency తక్కువ ఉండేటట్టు చేయడానికి we need to definitely know data structures. And the last thing is scalability. You should definitely know how to scale your application. నువ్వు జస్ట్ ఒక 10 యూజర్స్కు 5 యూజర్స్కు క్రియేట్ చేసి నువ్వు టెస్ట్ చేస్తే సరిపోదు. యూ నీడ్ టు నో హౌ ద అప్లికేషన్ వర్క్స్ వెన్ దెర్ ఇస్ హెవీ లోడ్ ఆఫ్ ట్రాఫిక్. ఒక 10,000 యూజర్స్, 100,000 యూజర్స్, 1 million యూజర్స్ వచ్చినప్పుడు నీ అప్లికేషన్ ఎలా వర్క్ అయింది, కెన్ యూ స్కేల్ ఇట్ ఆన్ డిమాండ్, నీకు అది తెలిస్తేనే యూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గుడ్ డెవలపర్. జస్ట్ ఏదో రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసి, ఎక్స్ప్రెస్ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసి, డిప్లాయ్ చేసి, దట్ డజంట్ మేక్ యూ ఎ వెబ్ డెవలపర్. ఎస్, నువ్వు వెబ్సైట్ తయారు చేసావు, బట్ డజంట్ మీన్ దట్ దిస్ విల్ వర్క్ ఇన్ ద రియల్ వరల్డ్. రియల్ వరల్డ్లో నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఎవరు చూడకపోవచ్చు, బట్ వెన్ యూ డిప్లాయ్ టు ఏ క్లయింట్ there will be 10,000 users hitting your application per month. So నీ అప్లికేషన్ అయితే హ్యాండిల్ చేయాలి. సో యూ నీడ్ టు నో హౌ టు స్కేల్ యువర్ అప్లికేషన్. దెర్ ఇస్ సడన్ గ్రోత్ ఇన్ యూజర్ ట్రాఫిక్ టు ద అప్లికేషన్ అన్నట్టు. సో స్కేలబిలిటీ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్ యాజ్ ఎ ఫండమెంటల్ కాన్సెప్ట్ యాజ్ ఎ వెబ్ డెవలపర్. సో చాలా మంది ఏమంటున్నారు, AI వల్ల జాబ్స్ పోతూనే ఉన్నారు కదా, బట్ AI వల్ల కొత్త కొత్త జాబ్స్ కూడా వస్తున్నాయి. ఏం జాబ్స్ వస్తున్నాయి? రీసెంట్గా లింక్డ్ఇన్లో చూసినప్పుడు ఐ సీన్ ఎ జాబ్ రోల్ దట్ మీన్స్ వైబ్ కోడ్ క్లీనర్స్. సో బేసికలీ వాళ్ళు ఏంటంటే ఇలా చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ హైరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైబ్ కోడర్స్ని తీసుకొని అప్లికేషన్ బిల్డ్ చేసి వాళ్ళకి MVPsగా ఇస్తున్నారు. అవి ఇచ్చాక వెన్ ద యూజర్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ అప్లికేషన్స్ బ్రేక్ అవుతాయి. ఎందుకు? ఇట్ ఈస్ జనరేటెడ్ బై AI కాబట్టి దాని స్కేలబిలిటీ అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ద అప్లికేషన్ బ్రేక్. సో దే హైర్ దీస్ పీపుల్ టు క్లీన్ అప్ దట్ కోడ్ సో దట్ ద అప్లికేషన్ విల్ హ్యాండిల్ యూజర్ ట్రాఫిక్, రియల్ యూజర్ ట్రాఫిక్. సో ఇనిషియల్గా ఏమైంది, ఏజెన్సీస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ యూజర్ ట్రాఫిక్ అన్నట్టు, స్మాల్ ఏజెన్సీస్. సో వాళ్ళు ఏం చేస్తారు, దే జస్ట్ వైప్ కోడ్ యూజింగ్ బోల్ట్, లవబుల్, కర్సర్ ఇలా వాడి చేస్తారు. సో అప్పుడు ఏమైంది, సో వెన్ దే ఆర్ రిలీజింగ్ దేర్ వోంట్ బి మచ్ యూజర్ ట్రాఫిక్ ఫర్ ఎనీ బిజినెస్. మ్యాక్సిమం వస్తే మంత్కి 10,000 యూజర్స్ వస్తారు. బట్ ఒక మంత్ దాటిన తర్వాత 2-3 months దాటిన తర్వాత వెన్ దెర్ ఇస్ రియల్ యూజర్ ట్రాఫిక్, దీస్ అప్లికేషన్స్ ఆర్ బ్రేకింగ్ వెరీ బ్యాడ్లీ అన్నట్టు. సో అందుకు ఈ వైప్ కోడర్స్ ఆర్ మెయిన్ రోల్ ఏంటంటే, సో దే హెల్ప్ దీస్ బిజినెసెస్ టు మెయింటైన్ దర్ వెబ్సైట్, క్లీన్ ద కంప్లీట్ వైప్ కోడెడ్ కోడ్, ఆప్టిమైజ్ ఇట్ సచ్ ఎ వే దట్ can handle real user traffic అన్నట్టు. And the second role I observed is that AI integration architect. సో బేసికలీ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళకి AI వాడాలని ఉంటుంది కానీ ఎలా వాడాలో ఏం చేయాలో తెలియదు. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక మొబైల్ అప్లికేషన్ ఉండొచ్చు. సో ఈ AI వాడి వాళ్ళకి ఆ అప్లికేషన్స్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అని ఆర్కిటెక్ట్ చేసేవాడిని AI ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ న్యూ రోల్ దట్ రీసెంట్లీ హ్యాపెండ్ ఇన్ 2025. కంపెనీస్ ఆర్ పోస్టింగ్ దీస్ జాబ్స్ ఎవ్రీ డే. మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈజీగా కనపడతాయి. సో ఇట్ డజంట్ మీన్ దట్ AI జాబ్స్ తీసుకుంటుందని కాదు, AI ఈజ్ ఆల్సో క్రియేటింగ్ న్యూ జాబ్స్ ఫర్ స్కిల్డ్ పీపుల్. నీకు స్కిల్ ఉంటే యూ కెన్ యూజ్ దీస్ న్యూ రోల్స్ అండ్ ట్రై టు ఎర్న్ సమ్ మనీ అన్నట్టు. ఇట్స్ నాట్ జస్ట్ దట్ అరే నా జాబ్ తీసుకెళ్ళిపోతుంది, నాకు అసలు జాబ్సే లేవు AI వల్ల అని మీరు కంప్లీట్గా అనుకోవద్దు. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు వరీ ఈజ్ అబౌట్ యువర్ స్కిల్ లెవెల్. మీకు స్కిల్ ఎంత ఉంది, అసలు ఒక ప్రోడక్ట్ని మీరు ఎలా తయారు చేయగలరు, కెన్ యూ డిప్లాయ్ ఇట్, కెన్ యూ స్కిల్ ఇట్, ఇది మీరు ఎక్కువ ఆలోచించాలి. ఇట్స్ నాట్ అబౌట్ సేయింగ్ జస్ట్ లైక్ అరే AI వల్ల నాకు జాబ్సే దొరకట్లేదు, జాబ్ మార్కెట్ వెరీ సాచురేటెడ్ అయ్యి ఉందని కాదు. It's more about thinking how you can scale and build a very powerful application so that you can't be replaced by the company. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ 2024, 2025 అవర్ జనరేషన్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు దీస్ నాన్ కోడింగ్ వెబ్సైట్ లైక్ నో కోడ్ వెబ్సైట్స్ అని, AI ఇంటిగ్రేషన్స్ అని ఇవి వైపు పోతున్నారు. కానీ దే ఆర్ ఫర్గెటింగ్ టు మాస్టర్ ద ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కానీ ఇవి మాస్టర్ చేయడం కంప్లీట్గా వదిలేస్తున్నారు. సో దిస్ ఈజ్ యువర్ రైట్ ఆపర్చునిటీ టు మాస్టర్ దెమ్ సో దట్ యూ విల్ బీ ఎక్స్పర్ట్ వెన్ ఆల్ అదర్ గైస్ ఆర్ వైప్ కోడర్స్. Yes, AI will replace half of the web development jobs in 2026. I stand by that. But it's not a tragedy. It's just eliminating all the scrap. It's just separating those who rely on frameworks and those who understand the complete web development application. So that's it for this video. I'm Saket. I'm a founding software engineer working in an AI startup in Delhi. If you found this video helpful, please like and share with your friends. Thanks for watching. Bye bye.